ఇంతకీ ఎవరికైనా రూట్ తెలుసా? క్లైమేట్ మనతో ఆడుకుంటుంది. బడే బాయ్ దో బిస్కెట్ లేరు. అదే టీ తాగుదాం ఇప్పుడు. కెమెరా ముందు మాట్లాడరా. అవర్ పైలట్ ఇస్ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. సో ఫైనల్లీ ఇప్పుడు సడన్ ట్రిప్ అనంతగిరి హిల్స్ కి అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? అనంతగిరి హిల్స్ 57 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి. యాక్చువల్ గా అయితే మారేడుమల్లికి వెళ్దాం అనుకున్నాం వీడు నేను. ఇప్పుడు 10-15 సార్లు వెళ్ళొచ్చాం కలలో. వీడు నేనైతే గోవాకి 2-3 సార్లు వెళ్ళొచ్చాం కల్లో. తెలిసిందే కదా ఫ్రెండ్స్ కి మనం వెళ్తే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసేది వీడే. వీడిని పట్టుకొని ఎట్లాగో ఎట్లా వెళ్తున్నాం ఇప్పుడు. అంతే కదా, వీడే కదా చేసేది. ఎన్నిసార్లు ప్లాన్ చేసామన్నా మనం? చేసామా లేదా? ఎట్లాగైనా పట్టుకొని వెళ్తున్నాం అనంతగిరి హిల్స్. ఇప్పుడు టైం 3 అయింది. మ్యాప్ లో 2 hours చూపిస్తుంది. 2 hours 1 hour 50 minutes. 1 hour 50 minutes చూపిస్తుంది. చూద్దాం. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ విత్ ఫ్రెండ్స్ కదా. యాక్చువల్ గా ఇది చాలా సార్లు అనుకున్నాం ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దాం అనుకొని. బట్ తెలిసిందే కదా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దాం అనుకోని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసేవాడు ఒకడు ఉంటాడు బ్యాచ్ కి. అట్లా క్యాన్సిల్ చేసేవాళ్ళు మా టీంలో చాలా మంది ఉన్నారు. అందుకని ఒక్కొక్కసారి చేస్తారు. సో చాలా సార్లు వెళ్ళాలనుకొని క్యాన్సిల్ అయిన చాలా ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ప్లానింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పార్ట్స్ ఇన్ లైఫ్. ఎప్పుడు ఏమనిపిస్తే చేసేయటమే. ఇప్పుడు వెళ్దాం అనేసి డిసైడ్ చేసాం, 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేసామండి, వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని సార్లు ఎక్కువ ప్లాన్ చేయకుండా అలా సడన్ గా వెళ్ళిపోయాయి చాలా బాగుంటాయి. యాక్చువల్ చాలా బాగుంటాయి. నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసింది అదే. ఒక 2-3 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసి అంతా సరి చూసుకొని మొత్తం అమౌంట్ అదంతా సెట్ చేసుకొని లాస్ట్ కి ఎవడో ఒకటి హ్యాండ్ స్టార్ట్ చేసావా అప్పుడు వస్తుంది చూడు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి. బట్ స్టిల్ ఫ్రెండ్స్ కదా, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే. ఇంతను మన ఫ్రెండే కదా. సో ఇక మాదాపూర్ నుంచి అయితే బయలుదేరుతున్నాం మేము. ఎగ్జాక్ట్ గా 3:10 అయింది. మేబీ 5కి వెళ్తాం. చూద్దాం అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో. కార్ లో అయితే వెళ్తున్నాం. యాక్చువల్ గా బైక్స్ మీద వెళ్దాం అనుకున్నాము. చాలా ప్రెడిక్టబుల్ ఉందిగా మన క్లైమేట్ హైదరాబాద్ లో, అందుకని కార్ లో వెళ్తున్నాం. అంతేగా, ప్రెడిక్టబుల్ ఉంది కదా. అంతే. రోడ్డు మీద వెళ్ళి సముద్రాల్లో రావాల్సి వస్తుంది. ఇంతకీ ఎవరికైనా రూట్ తెలుసా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పెట్టండి మరి, మ్యాప్ పెట్టండి. వెనకాల కూర్చొని ఉండడం కాదు, మ్యాప్ పెట్టాలి. టైం కూడా చెప్పేసాడు 1.5 hours అని. ఇందాక చూసాం, ఇందాక మ్యాప్ లో చూసాంలే బయలుదేరే ముందు. వికారాబాద్ సైడ్. ఓకే అన్నా, ఇప్పుడు మాకంటే గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా అయిపోయినాయి. ఇంతకు ముందు కొత్త రూట్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా చేసేవాళ్ళు మీరు? ఏమైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఇప్పుడు జాబ్స్ కోసం అప్పుడు మీ కెరీర్ స్టార్టింగ్ లో అప్పుడు గూగుల్ మ్యాప్స్ అవన్నీ ఏం లేవు కదా, ఎట్లా చూసుకునేవాళ్ళు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కదా. అంటే బైక్స్ ఉండేవి కదా అట్లీస్ట్. బైక్స్ అంటే ఎక్స్ప్లోరే అన్న, అది ఎట్ వెళ్ళాలి, ఇది ఎట్ వెళ్ళాలి అడగడమే. ఆటో వాళ్ళని అంతే, దారిలో వాళ్ళని అడిగి వెళ్తామే. ఊరు దాకా వెళ్ళిపోవడం, ఊరు వాళ్ళని అడగడం. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చినాక చాలా హెల్ప్ అయింది. ఇంతకు ముందు యూట్యూబ్ లోనే చూసుకుంటా ఉండేవాళ్ళు, ఎక్కడ దారిలో చూసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రకాలుగానే ఉంది గూగుల్ ఏంటంటే కొన్ని రాంగ్ రూట్ లో చూపించారు. కొంత అంటే అన్ని మన ఎగ్జాక్ట్ మన పాయింట్ నుంచి దొరకవు కదా యూట్యూబ్ లో. మేబీ ఊరు నుంచి బస్ స్టాండ్ అటు నుంచి తెలిసిద్దేమో కానీ కరెక్ట్ మన పాయింట్ నుంచి తెలియదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, పరిచయం చేయడం మర్చిపోయాను. వీడి పేరు ఆబిద్, వెనకాల ఉన్నవాడి పేరు అస్లాం. అన్న ఉమా అన్న, మా అన్న అండి. అందరూ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారన్న. ఇంకా చాలా ఉంది. మనం జనరల్ గా తిన్నగైతే వెళ్ళాం కదా, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా తాగి వెళ్దాం. యా, టీయే కదా నువ్వు చెప్పేది? టీయే. ఓకే. తిన్నగా అయితే ఖచ్చితంగా వెళ్దాం, అది తెలుసు. ఆల్రెడీ 57 కిలోమీటర్స్ ని మనోడు 66 కిలోమీటర్స్ చేశాడు. ఇంకా ముందు ఉంటది, దాచి పెడతారు. చాలా ఉందండి, చూద్దాం మధ్యలో. అవి యాక్చువల్ గా మేము ఎవరం వెళ్ళలేదు. వీటితో ముందు ఒకసారి వెళ్ళేసి వచ్చాడు. చూద్దాం వీడి ఎక్స్పీరియన్స్ ఏమైనా పనికి వస్తుందేమో. ఫైనల్లీ we found a tea, తందూరి చాయ్. మనోడికి ఏ కార్ ఇచ్చినా తిప్పి పడేస్తాడన్న. అది కొత్త, అది పాత అనే ఉండదు. సో మన టీ మేకర్ అండి ఈరోజు.
ఎలా ఉందిరా చాయ్? క్లైమేట్ కూడా బాగుంది. ఏమన్నా చియర్స్. చాయ్ చియర్స్ అండి. సో ఆబిద్ వెయిటింగ్ ఫర్ షుగర్లెస్ టీ. दो షుగర్లెస్ ఉన్నాయి. తందూరి చాయ్. अच्छा होता है ब्लैक. तंदूरी में शक्कर है तो अच्छा था. हेल्थ इंपॉर्टेंट ब्रो. हेल्थ इंपॉर्टेंट ब्रो. क्लाइमेट టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అమ్మా ఈ క్లైమేట్ లోనే ఏదో వైబ్ ఉంది. రైట్ సైడ్ ఎక్కించాలి నువ్వు. ఇది ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ ది స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ మామ. ముందరికి వెళ్ళంగానే ఒక ఆర్చ్ వస్తుంది. ఇంకా మనం క్లిఫ్ ఎక్కే ముందల ఇది ఒక చిన్న పార్క్ లాగుంటే వస్తుంది ఎంట్రన్స్ లో. స్ట్రైట్ అవిత్. రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అవును. 2 సార్లు వచ్చాను నేను మా బావతో. సో రిజర్వ్ ఫారెస్ట్ ఏమైనా పులులు కనబడతాయేమో చూద్దాం. ఏం చూపిస్తున్నావురా? ఆవులు రా. కౌ అవి ఆవులేం కానీ నువ్వేం చూపిస్తున్నావు? ఆవునే చూపించాను, మీరేం చూసుకుంటే అది చూసుకోవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రిటర్న్ వస్తున్నారు అనంతగిరి హిల్స్. అందరు రిటర్న్ అయ్యేవాళ్ళు ఇప్పుడు. యాక్చువల్ గా ఇప్పుడు అందరు రిటర్న్ అవుతారు, మనం ఎంటర్ అవుతాం. అదే మరి చెప్పా కదా, మనం అన్ని తిన్నగా చెయ్యమని చెప్పా కదా ఇందాక. ఇదే అన్నమాట. సో ఫైనల్లీ వచ్చేసాం. పోలీసులు లోపలికి రానిలేదు, 5 దాటింది కదా. బట్ స్టిల్ ఫైనల్లీ వీఆర్ ఇన్. ప్రకృతి సహాయం చేసింది కదా. ఇమ్రాన్ భాయ్ బాత్ కరే బ్రో. ఇంకా జోక్ ఏం తెలుసా? ఇమ్రాన్ కోనే పోలీస్ దగ్గర ఒకడు ఉన్నాడు. ఇమ్రాన్ భాయ్ చెప్పాడు అన్నాడు. అంటే ఒకసారి లోపల అన్నాడు. ఇమ్రాన్ భాయ్ ఎవరు? ఇమ్రాన్ భాయ్ ఎవరు? ఇమ్రాన్ భాయ్ చెప్పాడు అన్నాడు. ఇది ఫోన్ లో మాట్లాడి అన్న ఇది ఫోన్ చేసి ఇమ్రాన్ భాయ్ అని చెప్పని చెప్పా. ఇది చూడదు అన్నాడు. ఫోన్ చూడదు అన్నాడు. ఆడు ఇమ్రాన్ భాయ్ వాట్ హ్యాపెన్? యాక్చువల్ గా వాడికి కూడా తెలియదు ఇమ్రాన్ అని. ఎవడో వెళ్ళేటప్పుడు చెవులో చెప్పి వెళ్ళాడంట. వాడు నాకు ఫోన్ చేశాడు, అరే మామ నేను ఇమ్రాన్ మాట్లాడుతున్నా, మనోడిని లోపల వదులు అన్నాడు. తీసుకెళ్ళి ఆ గాడికి ఫోన్ ఇచ్చాడు. మ్యాచ్ ఇమ్రాన్ చూడదు అప్నే లవాకు అప్నే అన్న. వీడికి ఫోన్ చేసి ఇమ్రాన్ చూడదా మ్యాచ్ ఇమ్రాన్ బోల్ చూడదు అప్నే చూడదా అన్న. నువ్వెవడరా అని అడిగితే పెట్టేసా. అలా రికమెండేషన్ లాగా మాట్లాడేటప్పుడు మెల్లగా సున్నితంగా మాట్లాడకూడదు. హాయ్ హలో వదిలేసేయండి అంతే. ఇక ఫోన్ అన్నాడు. ఫోన్ అంటే అర్థం అన్నా కదా. అదండి మనోడిది ఇంకో కామెడీ చూడండి. ఫోన్ లో ఏమో అస్లం భాయ్ అని సేవ్ చేసుకున్నాడు, ఫోన్ చేసి ఇమ్రాన్ భాయ్ అని చెప్పమన్నాడు. ఆ గాడ్ ఒకటి. వావ్, సో నైస్. గ్రిప్స్ ఉన్నాయి కదా, నీ షూస్ కి గ్రిప్స్ ఉన్నాయి, నా క్రాక్స్ కి గ్రిప్స్ ఉన్నాయి. ప్రాబ్లం లే. యాక్చువల్లీ కొంచెం స్లిప్పరీగా ఉంది. యాక్చువల్లీ కరెక్ట్ టైంలో వచ్చాం. మార్నింగ్ బయలుదేరినా కూడా ఈ క్లైమేట్ మనకు అందేది కాదు. బట్ స్టిల్ అంటే ఒక భయం అయితే ఉండింది కదా. అది రైన్ ఆగిపోయి కరెక్ట్ రైన్ ఆగిపోయి కరెక్ట్ ఈ టైంలో వర్షం పడినా కూడా లోపలికి వచ్చి తిరిగే వాళ్ళం కాదు. దిస్ ఇస్ కాల్డ్ వాటర్ ఫాల్. వెరీ బిగ్ వాటర్ ఫాల్ అండి ఇక్కడ. వావ్.
వాటర్ స్ట్రీమ్ ఇంత పెద్ద చాలా waterfall చాలా ఎప్పుడు పెద్ద వాటర్ ఫాల్, కాకపోతే ఫాల్ కనపడట్లేదు, వాటర్ కనబడుతున్నాయి, అది కూడా రెయిన్ వాటర్. అదే సుబ్బి నీట్ క్యాప్చర్, సో నైస్. నాకైతే కేరళలోనో ఊటీకో వచ్చినట్టుంది. సరే జాగ్రత్త చూడు, వాచ్ యువర్ స్టెప్. ఈడంతేనండి, ఈడు పెద్ద స్పీకరు, ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్తనే ఉంటాడు. అదేంటంటే కష్టజీవి ఆపురా రే అంటాడు. నువ్వు. ఆవిదేమో అక్కడికి వెళ్ళి ఆగిపోయాడు. ఈడో పెద్ద ముసలోడు. అరే ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉందిరా. ఓ అమ్మ, ఇంత పెద్ద వాటర్ ఫాలా? జాగ్రత్త జాగ్రత్త అన్న, ఇక్కడ కొంచెం ఎత్తుకుంది, చూసుకొని ఎక్కువ. వావ్ కార్రే. కుమార్ నేడి అన్న, కింద పట్టుకోండి. ఇక్కడ ఏదో ప్లానింగ్ జరుగుతుంది. ఒక 5-6 ఎకరాల్లో స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అంట. కట్టుకొని హైదరాబాద్లో ఉంటావా? ద బెస్ట్ వ్యూ. ద బెస్ట్ వ్యూ. కుక్క లోపలికైతే వస్తాం అనుకోలేదు, వచ్చాం. బట్ అలా కుదిరిపోయింది. అది 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 గుడ్ థింగ్ యాక్చువల్లీ. అలా మొదలైంది, అలా కుదిరిపోయింది. లొకేషన్ చాలా బాగుంది, కానీ బాగుందండి, చాలా పీస్ఫుల్ గా ఉంది ఏరియా. బట్ పీపుల్ కూడా యాక్చువల్గా నేను ఊటీ కానీ అటువైపు వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్గా ఇలాగే ఉంటుంది. నేను ఇలా ఉంటుంది అనుకోలేదు, మారేడుమల్లి వ్యూ పాయింట్స్ అన్నీ ఊటీలో అటువైపు ఇలాగే ఉంటుంది. నేను నీకు అదే చెప్పా కదా. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. నేను ఇది ఫస్ట్ టైం మనోడు ఇంతకు ముందే వచ్చాడనమాట. సో నేను అదే బయలుదేరేటప్పుడు అదే చెప్పాను, అంటే సింప్లీ టు హ్యావ్ వన్ సండే యా విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఒక రోజు ఉంటే కరెక్ట్ టైంలో మనం బయలుదేరాం. ఐ థింక్ దిస్ ఈస్ వన్. మార్నింగ్ బయలుదేరి ఉంటే ఈ వ్యూ దొరికేది కాదు యాక్చువల్గా, బట్ అన్నీ అట్లా కుదిరినాయి. యా, అండ్ క్లైమేట్ చాలా బాగుందండి. ఒక్కటైతే భయం వేసింది లోపలికి. అదైతే యాక్చువల్గా నిజంగా ఉంది, అంత దూరం నుంచి వస్తున్నాం, లోపలికి కొంచెం మ్యాప్ పాయింటింగ్ చూస్తే క్లోజ్డ్ అని చూపిస్తుంది. బట్ యా, లక్కీగా లోపలికి వచ్చేసాం. ఇంకొక బెస్ట్ ఇంకో view ఉన్నదో చూద్దాం. ఏంటంటే టికెట్ కూడా ఎవరు అడగలేదు. టికెట్స్ ఏం లేవు అనుకుంటా ఇక్కడ. టికెట్స్ ఉన్నాయిరా, వాళ్ళు చెప్తున్నారు కదా టికెట్ అనేది. మరి ఎవరు అడగలేదు టికెట్. యాక్చువల్లీ క్లోజింగ్ టైమ్ అందరు హడావుడిలో అటు అలా ఇటు అదొక plus ట్రాన్స్ఫార్మ్ point మనకి. అయిపోతుంది. అదొక ప్లస్ పాయింట్. అన్నా, హౌ ఇస్ ఇట్ అన్నా? సూపర్. వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. వాటర్ రా. జాగ్రత్త అన్నా. Anna is on fire. Finally, we reached the top. The highest point of the Anantagiri Hills. Highest point of Anantagiri Hills. యాక్చువల్ గా టైమింగ్ మనం ఇంత దూరం వస్తామని తెలీదు, బట్ అన్నా, ఇదే అన్నా! చాలా చాలా కింద చాలా మంది సెక్యూరిటీ పోలీస్ ఎదురు చూస్తున్నారు. ఎవరు లేరని వాళ్ళు అనుకుంటున్నారు. మన చూడాలి. చాలా దాక్కుని వచ్చాము. ఊటీ అన్న ఇది లిటరల్లీ నెవర్ లెస్ దాన్ ఊటీ. ఈ ఫాగ్ ఇదంతా
నిజంగా నందిని హిల్స్ అంటారా బాబు? ఏది వావ్, మామూలుగా లేదు ఈ జోన్. మొత్తం ఫాగ్ ఎక్కడికో వచ్చి ఇదేంది ఇది? 200 ఏంటది? లోపలికి ఒకసారి వెళ్తే వద్దాం అంటే లోపలికి వెళ్ళి వచ్చి కాడుతుంది. దూరం ఉందిరా. సో ఇక బయలుదేరుతున్నామండి. Adventure is done. Climate అయితే చాలా బాగుంది, ఏదో అడవుల్లోకి వచ్చినట్టుంది. ఎన్ని కిలోమీటర్లు ఉందన్న అటు నుంచి ఇటు? మేము ముందు వస్తాం అనుకున్నాం, మీరే ముందు వచ్చేసారు. బైక్ కదా, అదేలే అంటే లాంగ్ అనేసరికి అది ఎంత లాంగో అనుకున్నా. ఫైనల్లీ అవుట్ ఆఫ్ దట్ హిల్స్. So finally guys, yeah, it's been so much of fun, unimagined trip. Yeah, It was like very unfortunate, but then we have had a best good day. weekend. We have had a best day in our lives. So 10th of August. So I've had a really good vibe with Hazar. So I would request all of you to have like, share, subscribe this page, Vibe with Hazar. The best day I could ever feel after a long time. This is very unfortunate, but then I feel like the best thing which I have ever had after so long, like work pressure and all. So thank you so much guys for watching all this video. Yeah, Thanks thank a you, lot. thank you. Now I would like to hand over to Mr. Hazar. So please take it over. Enjoyed the day. We have definitely enjoyed the Thanks day. to Hazar. Hope you also enjoyed the day. Like they also enjoyed our trip. Yes, it was fun and adventurous. Yeah, We all should try. a good weekend. 100%. It was like very fantabulous. So all of a sudden, even if we have had planned, like all of a sudden, it was like very fantastic. Yes, more videos like this, definitely. I think so. Yeah. All right. Bye. All right, bye.